ఏంటి భూమి, అన్నయ్య డబ్బులు ఇచ్చాడు నాకు. ఇవన్నీ నేనెక్కడ చూసుకోగలను? వంట పని మాత్రం మీరు పుట్టుకతో నేర్చుకున్నారా? చేస్తూ పోతే ప్రతి పని అలవాటైపోతుంది. ఆ అలవాటే అనుభవం అవుతుంది. ఈరోజు మీకు తెలీదు అనుకున్నది 2 రోజులు చేసి చూడండి. 3వ రోజు అడిగితే తెలుసని మీరే చెప్తారు. అలా అని కాదు భూమి, వంటంటే ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఉన్నట్టుండి ఇవన్నీ నేను ఒక్కడే చూసుకోవాలంటే ఏం పర్వాలేదు, నేను చేయగలను అనుకుని చేయండి. ఇది నేను చేయలేనేమో అని ఆగిపోతే ఈరోజు మనం అనుభవించే ఎన్నో సుఖాలు ఉండేవి కావు. ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, రైళ్లు కావచ్చు, బస్సులు కావచ్చు, చెయ్యాలన్న ఆలోచన మొదలై కొందరు చేశారు. చెయ్యాల్సిన అవసరం వచ్చి కొందరు చేశారు. అలా ఎవరో ఒకరు చేసినవే ఈరోజు 10 మందికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మీరు చేసేది మన కోసం, మన కుటుంబం కోసం. మీరు చేయగలరు. నువ్వు ఇలాంటి మాటలు బాగానే చెప్తావే. ఈ మాటలు చెప్పి ఆ మాధవ్ గాన్ని బాగా రెచ్చగొడుతున్నావు. ఉండు, ఈ వీడియో డిలీట్ చేశాక అప్పుడు చెప్తాను నీ సంగతి. నువ్వు చేయగలవన్న నమ్మకం నాకుంది. మాధవా, నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. చేస్తూ పోతే ప్రతి పని అలవాటవుతుంది. చేయకుండా ఉంటే మన పనులు కూడా మనం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. నాకు నమ్మకం ఉంది నువ్వు చేయగలవని. పద పద. ఓసే భూమి, ఇప్పటిదాకా ఈ వీడియో అడ్డం పెట్టుకుని అన్ని పనులు చేయించావే. ఈ కుందే నీకు నా చేతిలో. అయిపోయావు. ఏంటి ఒంట్లో పద్ధతి మిస్ అయింది? మళ్ళీ పాత పొగరు కనిపిస్తుంది. అవును, నా ఒరిజినాలిటీ నాలో నుంచి ఎక్కడికి పోతుంది చెప్పు? పోలేదంటే ఏమవుతుందో తెలుసు కదా. ఏమవుతుంది? ఏమీ కాదు భూమి. ఏదో 2 నిమిషాల వీడియో చేతిలో పెట్టుకుని ఈ అలేఖ్యని ఆడిద్దామనుకుంటే ఎలా? మనిషి పద్ధతి మారింది, మాట మారింది. ఏంటి విషయం? ఇంకా అర్థం కాలేదా? ఆ వీడియో అడ్డం పెట్టుకుని నన్నొక ఆట ఆడుకోవాలని కలలు కన్నావు. ఏదో కొద్దో గొప్ప ఆడేశావు కూడా. కాని అప్పుడే నీ ఆటకి ఎండ్ కార్డు పడిపోయింది భూమి. ఇప్పుడు నా ఆట మొదలవుతుంది. ఆ వీడియో ఇంట్లో వాళ్ళకి చూపిస్తే ఎవరి ఆట మొదలవుతుందో తెలుసు కదా నీకు. మళ్ళీ ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు? అయ్యో అవునా, నాకు భయమేస్తోంది. ఏది ఆ వీడియో? ఒకసారి తీసి చూపించు.